సీజనల్ గా కొన్ని బిజినెసెస్ చాలా బాగుంటాయి. అందులో స్వీట్ కార్న్. ఈ స్వీట్ కార్న్ కి చాలా డిమాండ్ ఉంటది. దీన్ని ఉడకబెట్టిన తర్వాత మసాలా సాల్ట్ వేసుకొని తింటే చాలా బాగుంటది కదా. అసలు ఈ బిజినెస్ పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు ఎంత వస్తది అనేది ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళని మనం అడిగి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారో కూడా మనం విందాం. నాతో రండి. అక్క నమస్తే. చెప్పండి అక్క, అసలు ఈ బిజినెస్ మీరు ఎలా అనుకున్నారు? ఈ బండికి ప్లస్ తర్వాత అసలు ఎంత ఖర్చు అవుతుంది మొత్తం ఇదంతా? ఈ బండి చేపించాలంటే 15,000 అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చి కేజీ లాగా వస్తాయి అన్నమాట. మాకు ఒకటిలాగా దొరకవు, కేజీ లాగా దొరుకుతాయి. అట్లా ఒక 100 కంకి అలా తెచ్చుకుంటాం ఒక రోజుకు. అందులో ఒక 50, 60, 70 సేల్ అవుతుంది. ఓ రోజు అవుతాయి, ఒక్కొక్క రోజు కాదు, కస్టమర్ బట్టి. మీరు 100 కంకులు తెచ్చుకుంటా అంటారు కదా, 100కి మీకు ఎంత అవుతుంది? మీరు ఒక్కొక్కటి ఎంత అమ్ముతారు? మేము ఒక 20 రూపీస్ అమ్ముతాం. ఇది కేజీ 25 రూపీస్ పడుతుంది. అంటే 7:30కి ఒకటి పడుతుంది మాకు. మేము 20 రూపీస్కి ఒకటి అమ్ముతాం అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చి ఉడకబెట్టినందుక? ఉడకబెట్టి ఉప్పు కారం అన్ని మసాలా పెట్టిస్తాం అన్నమాట. ఇప్పుడు అన్నిటికి కూడా రేట్లు ఎక్కువైనాయి కదా. కిరోసిన్ కూడా దొరకట్లేదు, డీజిల్ తోని వాడుతున్నాం అన్నమాట. ఆ డీజిల్ కూడా ఎంత 94 రూపాయలు ఉంది, 97 రూపాయలు లీటర్. రోజుకి వచ్చేసి 2 లీటర్లు కాలుతాయి. అంటే నెలకి ఎంత అవుతుంది మొత్తము ఈ డీజిల్ అయినా మీరు లేకపోతే ఇదైనా కూడా? డీజిల్ రోజుకు 2 లీటర్లు ఎక్కేసుకున్న నెలకు వచ్చేసి 60 లీటర్లు అవుతుంది. నాకు వచ్చేసి నెలకు 7-8 వేలు వస్తుంది. బయట జీతం చేసే కంటే ఓన్ గా బిజినెస్ చేసుకోవాలని చేసుకుంటున్నాను అనమాట. నాకు నెలకు వచ్చేసి ఓ 10,000 వస్తుంది అన్నమాట. అంటే రోజు మనకు 10,000 అంటే మామూలుగా రోజుకు ఒక ఎంత? 500, 400 ఒక రోజు, 500 ఒక రోజు, 300 అంతే. అమ్మ ఇది సీజన్ కదా, మనకు వర్షాకాలం చలికాలం ఎక్కువగా వెళ్తాయి ఇవి. సీజన్ కాబట్టి ఇప్పుడు ఒక 500 వస్తుంది. మరి మీరు సీజన్ లేకపోతే మేము వేరేది పెడతా. జ్యూస్, నేను పుదీనా జ్యూస్, బటర్ మిల్క్ అమ్ముతా. అప్పుడు సీజన్ బట్టి మారుస్తా. అంటే బండి ఇదే బండి ఉంటది, కాకుండా బ్యానర్స్ మారుస్తుంటా అన్నమాట. ఓకే, మామూలుగా ఈ స్వీట్ కార్న్ దానికి మీరు ఒక్కసారి ఎంత ఇన్వెస్ట్ చేశారు? మనకు నెలకు ఎంత కరెక్ట్ గా వస్తుంది? చెప్పాను కదా, నెలకు 10-15 వేలు చేస్తా. అది కస్టమర్ బట్టి వస్తుంది, ఇంత అని చెప్పలేదు. అట్లే కాదు నేను అనేది. బండికి మీరు ఎంత అన్నారు? 15,000 ఎంత పెట్టేసి చేసుకున్నా అన్నారు కదా. రోజు ఇవి మీరు ఎన్ని రోజులకు ఒకసారి వేయించుకుంటారు ఇవన్నీ? డైలీ తెచ్చుకుంటా నేను. ఫ్రెష్ గా ఉంటది మాల్. ఈ 100 అంటే ఇది 60 కేజీలు ఉంటాయి. 100 కంకి అంటే 60 కేజీలు. 60 కేజీలకు 1000 రూపాయలు అవుతుంది. నాకు కూడా 1000 రూపాయలు దొరుకుతుంది. 1000 నుంచి 2000 దాకా వస్తుంది. 1000 రూపాయలు వస్తాయి, 2000 రావు. మనం ఎంత పెట్టుబడి పెడితే అంత వస్తుంది. కాకుండా ఇవన్నీ తీసేయాలి. తీసేస్తే మనకి ఆ పెట్టుబడిలో 800 వస్తాయి. 1000 రూపాయలు మాల్ తెచ్చినా 800 వస్తాయి. డీజిల్ ఖర్చు అవన్నీ తీయాలి కదా. అట్లా డీజిల్ ఖర్చు అవన్నీ తీసుకోకుండా 800 మిగులుతాయి. మామూలుగా అయితే ఒకవేళ అవి యాడ్ అవుతే 1000 రూపాయలు. అంటే ఒక రోజు అమ్మొచ్చు, 2 రోజులు అమ్మొచ్చు, అట్లా అవుతుంది అనమాట. కాకుండా ఇప్పుడు సీజన్ కాబట్టి అమ్ముతాం. అంటే మనకు సీజన్ లో ఎక్కువ రావాలి కదా. అంటే మామూలుగా ఇప్పుడు కరోనా టైం కాబట్టి పబ్లిక్ వెనక ముందు ఆడుతున్నారు తినాలంటే. అది ఆయన మేము ఎంత నీట్ గా చేసినా కూడా వాళ్ళకి భయం వాళ్ళకు ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్త కరోనా చెప్పొచ్చు కదా, కొత్త కరోనా వస్తుంది అనే వరకు కొంచెం డౌన్ అయిపోయింది గిరాకీ. మొన్నటి దాకా బాగుండే, ఒక 1st తారీఖు వరకు బాగుండే. 1st నుండి మనకు ఓమిక్రాన్ కరోనా వస్తుంది అన్న కానించి డౌన్ అయిపోయింది గిరాకీ. మామూలుగా ఒకవేళ కరోనా కంటే బిఫోర్ బిజినెస్ ఎలా ఉండే? బిజినెస్ లో చాలా మంది తినేవాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయింది. కానీ ఇది తింటే మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎక్కువ అవుతుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా బాగుంటది తింటే అన్నిటికీ బాగుంటది. చూసారు కదా, బిజినెస్ బానే ఉంటుంది. ఎంత లేదన్నా కూడా మాకు రోజుకి ఒక 500 వరకు మాత్రం కంపల్సరిగా లాభం వస్తుంది అని చెప్పేసి మనతో ఈ అక్క చెప్పారు కదా. సో ఈ బిజినెస్ కూడా ఎలాంటి నష్టాలలో ఉండదు, లాభాలలో ఉండే బిజినెస్ స్వీట్ కార్న్ బిజినెస్.